రోజు మనం వరికుంటపాడు మండలం కాకులవారిపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మన ఎంటీ రామ్మోహన్ విజిట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు రామ్మోహన్ రావు. ఈ ప్రోగ్రాంలో డిస్ట్రిక్ట్ యాంకరు మల్లికార్జున, అలాగే ఏఆర్సి ఎంటీ మాధవరావు గారు, మన డిఎంఎంటీ వెంకటలక్ష్మి, రవి ఉన్నాము. ఇక్కడ పరిశీలించేది ఏమంటే ఎల్ షేప్ బండ్. ఇది దాదాపు 1 ఎకరాలో మోహను షేప్ బండ్ వేశారు. బండ్ మీద వెడల్పు 6 అడుగులు ఉంది. దానికి ఆనుకొని స్ట్రెంచ్ కూడా ఉంది అన్నమాట. స్ట్రెంచ్ తర్వాత ఏటీఎం కూడా వేయడం జరిగింది. ఏమేమి వేశాడనేది ఆయన మాటల్లో విందాం. ఈరోజు మా గ్రామంలో నా ఓన్ ఫీల్డ్లో వచ్చేసి 20 సెంట్లు ఏటీఎం మోడ్లో నాటడం జరిగింది. దీంట్లో ప్రధానంగా వచ్చేసి నేను ఈ ఏటీఎంలో వచ్చేసి ముల్లంగి, క్యారెట్, బీట్రూటు, అలాగే గోరుచిక్కుడు, బెండ తీసుకున్నాను. చుట్టూరు బార్డర్ వచ్చేసి బీర, కాకర, సొర తీసుకున్నాను. దీనికి వచ్చేసి ప్రధానంగా మళ్ళా రిలే క్రాప్ ఉండాలి అనే ఆలోచనతో మునగ దీంట్లోని బండింగ్లో మునగ విత్తనాలు పెట్టించేసాను. తర్వాత మిరప, వంగ, టమోటా, బంతి, క్యాలీఫ్లవర్ ఇవనేవి కూడా పైన మళ్ళీ బెడ్ల మీద పెట్టడం జరిగింది. దీనికి అనుగుణంగా ప్రధానంగా నేనేం చేశానంటే ఎల్ షేప్ బండ్ అనేది వరిలోనే కాకుండా మెట్ట పంటల్లో కూడా చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఈరోజు దీనికి ఎకరా మందంలో ఎల్ షేప్ బండ్ అనేది మొత్తం 6.5 అడుగులు పక్కాగా తీశాను. ఇటు అటు ఆ పక్క మొత్తం తీశాను. తర్వాత నాకు పైనుంచి ఫారెస్ట్ వాటర్ వస్తుంది. ఆ వాటర్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో నేను కందకాలు ఆర్ఎఫ్ఎస్ఏ రెయిన్ ఫెడ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనే సిస్టమ్ ప్రకారము నేను దీని ప్రకారం కందకాలు అనేవి తీశాను. దీనివల్ల ఏమైందంటే నా ఏటీఎం సేఫ్గా ఉంటుంది. తర్వాత ఈ కందకాలలో నీరు కూడా ఈ వేస్ట్ అనేది కూడా దీంట్లోకి ఈ కందకాలలోకి పెద్ద ఒట్టిల్లోకి వస్తాయి. దానివల్ల అనేది నీరు బాగా ఇంకటం వల్ల భూగర్భ జలాలు అవటం వల్ల నా బోర్ అనేది రీఛార్జి ఫుల్గా వస్తూ ఉంది. ఆ ఆలోచనతో నేను ఈ కందకాల మీద నేను మెయిన్గా పెట్టాను. ఈ ఎల్ షేప్ బండి మీద ఇప్పుడు ప్రధానంగా అరటి పెట్టాను ఈరోజు. తర్వాత సీతాఫలం పెట్టాను. రేపు ఇంకా రకరకాల మొక్కలన్నీ తెచ్చేసి ఈ ఎల్ షేప్ బండి మీద మొత్తం పెట్టేస్తాను. విత్తనాలు కూడా పెట్టాను సార్. వేరుశనగ పెడుతున్నాను. వేరుశనగ అణువులు పెడుతున్నాను మొత్తము. పైన హార్టికల్చర్ క్రాప్ ఉంటుంది, కింద వేరుశనగ అది అనేది ప్రధానంగా ఉంటుంది. దీన్ని సిస్టమ్ ప్రకారం చేశాను. ఈ మధ్యలో వచ్చేసి బొప్పాయి ఒకటి ప్లస్ 2 కోకోనట్ వస్తుంది. స్ట్రెంచెస్లో పెట్టడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఒక చిన్న కుటుంబం ఎవరైనా సరే 1 ఎకరం విస్తీర్ణంలో తక్కువలో అయినా 2 లక్షల రూపాయలు ఖచ్చితంగా దీంట్లో ఆదాయం అనేది తీసుకోవచ్చు. ఎలాగనేది ప్రతి 45 రోజుల నుంచి నాకు ఈ ముల్లంగి అనేది వస్తుంది. తర్వాత 80 రోజులకి క్యారెట్ వస్తుంది. తర్వాత బీట్రూట్ వస్తుంది. మధ్యలో ఆకుకూరలు పోసాను, ఆకుకూరల ద్వారా వస్తుంది. ఈ ఆకుకూరలలో నాకు 20వ రోజు నుంచే బిగిన్ అవుతాయని అనుకుంటున్నాను. తర్వాత గోంగూర పెట్టాను. గోంగూర వల్ల కూడా నాకు వస్తుంది. తర్వాత కొత్తిమీర కూడా ఈ బండి మీద నేను పెట్టడం జరిగింది. ఈ కొత్తిమీర కూడా నాకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇదే కాకుండా ఈ బండి మీద పెట్టినటువంటి దాదాపు 30 అరటి పెట్టాను. 30 చెట్లు అరటి వచ్చిందంటే 8 నెలలకి 30 గెలలు వస్తాయి. గెల 500 రూపాయలు వేసుకున్నా కూడా దాదాపు 15,000 రూపాయలు అరటి మీద వస్తుంది. అదేవిధంగా సీతాఫలం ఉంది, రాంఫలం ఉంది, లక్ష్మణ ఫలం పెట్టాను. ఇంకా రకరకాల మొక్కలు బొప్పాయి పెట్టాను. ఈ గొట్ల మీద మునగ కూడా పెట్టడం విత్తనాలు పెట్టాను. డైరెక్ట్ విత్తనం డ్రిల్లింగ్ చేశాను మొత్తము మొక్కలు లేకుండా. ఈ విధంగా చేయటం వల్ల ఒక చిన్న కుటుంబం అయినా కూడా ఒక మంచిగా ఒక 2 లక్షల రూపాయలు సంవత్సరానికి తక్కువైనా సంపాదించుకోవచ్చు. మంచి ఆహారాన్ని మనం తింటూ 10 మంది రైతులకు కూడా మంచి కస్టమర్స్కి కూడా మనం అందించేదానికి ఆస్కారం ఉంటుంది. ధన్యవాదాలు. రైతు సోదరులకి చెప్పుకోవటం ముఖ్యంగా ఏంటంటే నేను పండ్ల తోటలు ఉండేవాళ్ళు కొంత భూమినైనా కూడా
వాటర్ హార్వెస్టింగ్ కోసం ఉపయోగపెట్టుకోవాలంటే ఫారం ఫండ్స్ తీసుకోవటం వల్ల ఇంకుడు గుంతలుగా ఉపయోగపడతాయి. అవి అంటే పైనుంచి పడిన నీళ్ళన్నీ కూడా ఈ యొక్క ఫారం ఫండ్లో నిలుస్తాయి, దాని ద్వారా భూమిలోకి ఇంకుతాయి. ఆ బోర్ అనేది నాకు ఇక్కడ పక్కన ఎవరు వ్యవసాయం చేయకపోయినా 1.5 నుంచి 2 అంగుళాల నీళ్లు కంటిన్యూగా పోస్తూ ఉంటుంది. ఈ యొక్క ఫారం ఫండ్ ఉపయోగం ఇది. ఎప్పుడు నేను ఒక 3-4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా పిఎండిఎస్ చేస్తూ ఉండేవాడిని. ఈ మధ్య కరెక్ట్గా 10 రోజుల కిందట గతంలో ఉన్నటువంటి పిఎండిఎస్ని మొత్తం ఒక భూమిలోకి కలిగి దున్నేసాను. అది 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా అయ్యే గింజలు రాలుతూ ఉన్నాయి. ఇప్పుడు ఫ్రెష్గా వచ్చేసి ఈ నెల గత నెల 27వ తేదీన మరలా 30 రకాల గింజలతోటి పిఎండిఎస్ మరలా చల్లాను. ఇప్పుడిప్పుడు మొలకలు వస్తూ ఉన్నాయి. దీనివల్ల ఏమైందనంటే నాకు ఈ చెట్లు చూడండి ఎంత కలగా ఉన్నాయంటే, అంత ఎలాంటి న్యూట్రిన్స్ ప్రాబ్లం లేకుండా, ఎలాంటి మనం ఎరువులు కూడా వేయాల్సిన పని లేకుండా ప్రతి మామిడి రైతు ఈ యొక్క 30 రకాల గింజలు వేసుకోవటం వల్ల భూమిలో కర్బన శాతం బాగా పెరుగుతుంది, భూమి కోతకు గురి కాకుండా ఉంటుంది, భూమి తేమను నిలుపుకునే గుణం కలిగి ఉంటుంది. 365 రోజులు పచ్చగా ఉండటం వల్ల దీంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క వేరు వ్యవస్థ డిఎన్ఏ వల్ల ఈ యొక్క చెట్టుకు కూడా కావాల్సినటువంటి అన్ని పోషకాలు అందటం వల్ల సమృద్ధిగా ఇప్పుడు ఈ టైంలో కూడా పూత వస్తుందంటే నాకే ఆశ్చర్యకరంగా ఉంది. పిఎండిఎస్ విత్తనాలు ఎక్కడ తీసుకున్నారు కూడా చెప్పండి. ఈ పిఎండిఎస్ విత్తనాలు కావల్లో మాధవరావు గారి దగ్గర నుంచి బీఆర్సీ సెంటర్ నుంచి తీసుకొని రావడం జరిగింది. ఆ విత్తనాలనే నేను ఇక్కడ మొత్తం చల్లడం జరిగింది. మామూలుగా మామిడి అనేది ఒక టైంలోనే కాస్తుంది. నేను ఎక్కువ భాగం ఈ యొక్క అన్ని రకాల 20 రకాల మామిడి చెట్లతో పాటుగా పునాస కూడా మధ్యలో 12 అడుగులకు ఒక మొక్క పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక 400 పునాస పెట్టాను. ఈ పునాస పెట్టడం వల్ల నాకు దాదాపు 4 కటింగులు కాయలు వస్తూ ఉంది. కాయలు తీస్తూ ఉన్నాను, మళ్ళా వస్తూ ఉన్నాయి. దీనివల్ల నాకు తగినంత ఆదాయం ఉంటుంది. ఇది కాకుండా ఈ పిఎండిఎస్ చేయటం వల్ల ఒక గొప్ప విషయం ఏంటంటే, ఎప్పుడైనా మామిడి అంటు మామిడి కానీ బంగినపల్లి కానీ డిసెంబర్ నెలలో పూతలకు వస్తాయి. నాకు ప్రతి చెట్టు చూడండి, వావ్ ఎంత ఆశ్చర్యం. అక్కడ ఇప్పుడే మొత్తం పిందెలు ఏర్పడ్డాయి నాకు. దీనివల్ల ఏమవుద్దంటే అందరు రైతులకు పంట వచ్చిన దానికంటే నాకు ముందే రావడం వల్ల నా పంటకి గిట్టుబాటు ధర వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ 10 సంవత్సరాలు చూడలేదు. చూడండి, ఇది బెంగళూరు కాయలు అంటే కలెక్టర్ కాయలు అంటాము మనం. తోతాపూరి అని కలెక్టర్ అని తమ ఏరియాలో పేర్లు అలా మార్చి పెట్టుకుంటుంటారు. కానీ ఈ సీజన్లో ఇప్పుడు ఈరోజు వచ్చేసి 10వ నెల 1వ తారీఖు స్టార్ట్ అయింది. 10వ నెల 1వ తారీఖు ఈ కాయలు కాయటం అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. చూడండి ఎంత అసలు చాలా ఆశ్చర్యం అండి. ఇదిగోండి ఇలా చూపించండి కొంచెం. ఇక్కడ అసలు విపరీతంగా కాసినాయి. అంటే ఇంకొక నెలలో మనకు తినేదానికి వచ్చేస్తాయి. అంటే డిసెంబర్ 1వ వారానికి 2వ వారానికి తినడానికి వచ్చేస్తాయి. బంగినపల్లి కూడా వేస్తున్నాయండి ఆశ్చర్యంగా. బంగినపల్లి కాయటం అనేది ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, ఇక్కడ తీసుకొచ్చుకొని 30 రకాల విత్తనాల వల్ల భూసేంద్రీకర్తనం పెరుగుతూ ఈ భూమి ఈ విధంగా మారటం అనేది చాలా గొప్ప విషయం. బంగినపల్లి పూతలు వేస్తున్నాయి. పూత కూడా విచ్చలవిడిగా పూసింది. ఎంత ఫైన్గా వచ్చిందంటే, గొప్ప విషయం ఏంటంటే ఎలాంటి తెగులు కూడా లేదు ఆ పూతకి. న్యాచురల్గా నేను ఎలాంటి స్ప్రేయింగ్లు కూడా చేయలేదు, వదిలేసా. స్ప్రే చేసావా? ఏం చేయలేదు సార్, అసలు స్ప్రేయింగ్ అనేది తెలియదు. పిఎండిఎస్ఏ దీన్ని తోటను కాపాడుతుంది సార్. చూడండి ఎంత ఫైన్గా. ఈ రోజు ఎర్రగా కానొస్తుంది సార్ భూమి. 10 రోజులకి ఇదే భూమి గ్రీనరీగా కానొస్తుంది సార్, ఆ పిఎండిఎస్ మొత్తం రావడం వల్ల. మొత్తం